బరాబర్ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, బలంగా చెప్తున్నా. అవును, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తే. జంకు బొంకు లేకుండా చెప్తున్నా అన్నట్టు చెప్పిండు కేటీఆర్. కొత్త పలుకు పేరుతోని ఏబిఎన్ రాధాకృష్ణ ఆత్మగౌరవము కేసీఆర్ సొత్తా అనే ఓ వార్త రాసిండు. తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్కే ఉంటుందా? కొంతమంది కూలీలను పెట్టి వార్తలు రాయిస్తున్నారు, సెంటిమెంట్ను రగలిస్తున్నారు అన్నట్టు ఆ వార్తలు రాసిండట. హాగో దాని మీద మాజీ మంత్రి కేటీఆర్, అవును బై, తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే కాదంటారా? కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని కదిలించినట్టే, అస్తిత్వాన్ని ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టినట్టే. కాదనే దమ్ము ధైర్యం ఎవరికున్నదో చెప్పుండ్రి అన్నట్టే ట్విట్టర్ గూట్లో రాసుకొచ్చిండు. అందుకే కదా ఫోన్ ట్యాపింగ్ పేరుతోని సిట్ పోలీసులు విచారణ చేస్తే తెలంగాణ జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ అనుకున్నారు కాబట్టే కదా జనాలు జేజేలు కొట్టింది అన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు పండ్లు పటపట కొరుకుతున్నారు. మా లీడర్ను ఆత్మగౌరవం అనుకుంటా ఇంకింత ఎక్కువ అనుకుంటాం, అది అవునా కాదా అనే దానికి నువ్వేవలు అన్నట్టు కోపం ఎల్లగాక్కుతున్నారు. ఇంకో పక్క తెలంగాణ సోయితోని వార్తలు రాసేటోళ్ళు మామూలు కూలీలు అంటవా? మరి నువ్వు చేసేది కూలి పనేనా? నువ్వు ఎవల భజన చేస్తున్నదో తెలియదా? తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడే మేం కాదు, ఆంధ్ర పాలకులు ఏం చేసినా ఆహా ఓహో అన్నట్టు వార్తలు రాస్తున్న నువ్వు కూలివి, అంతేగాని మేం కాదు అన్నట్టు ఇంకో రెండు మాటలు గట్టిగానే మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని కొత్త పలుకులు రాసినా, తొలి పలుకులు రాసినా, చిలుక పలుకులు వలికినా ఎవరి కోసమో అందరికి తెలుసు. ఆ సోంటి నువ్వు మమ్ముల కూలి అంటవా అని గరమవుతున్నారు. ఏందో ఏమో గాని తొలి పాలకులు కొత్త పాలకులతోని లేని పాంచాదులు పుట్టిస్తున్నాడు రాధాకృష్ణ అంటుర్రు. ఈ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు ఇప్పుడు.